తమ పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు డబుల్ రోడ్లను వేశామని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తప్పితే మిగిలిన చోట్ల రోడ్లే సరిగా లేవన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం జోక్యం చేసుకుని వికారాబాద్లో రోడ్లు సరిగా లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదని చెప్పారు. అధ్యక్ష, మా ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశారు. అధ్యక్ష, అయితే ఈ 40% కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారిని నడాలి డబ్బు చెల్లిస్తారు. ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 సింగరే గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అంటే మామ, అల్లుడు, బావమర్ది, మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్స్టిట్యూన్సీలే. పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగినా ₹1 ఆయనకు రోడ్డు, దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురిదే రాజ్యం, ముగ్గురే డబుల్ రోడ్లు వేసుకున్నాడు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పోయి చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఛాలెంజ్ చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొచ్చు సార్ సభ ప్రజలే మెచ్చుకైట్ చేయొద్దు. మీరు అన్నారు కదా, మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు, మండలం నుంచి డిస్ట్రిక్ట్, మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. రోడ్లు లేక పిల్లనిచ్చే